షాప్ కాలనీలో మద్యం దుకాణం అనుమతులు ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తూ ఏపీహెచ్పీ కాలనీ మహిళలు వ్యతిరేకిస్తూ శుక్రవారం నాడు శాసనసభ్యులు మామిడి గోవిందరావుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి పెడితే అది ఆపామమ్మా. తర్వాత వేరే దగ్గర పెట్టారు, దగ్గర పెడితే అది కూడా ఆపాము. దగ్గర లాభం పెట్టడం జరిగింది. మరి మూడో ప్లేస్ ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు. నేను ఈ మధ్య చేయగలరు. మీరైతేనే మా సమస్య సామాన్యులు కావాలని అందరం మీకు గెలిపించుకుని దేనికి మా సమస్య తీర్చుకోవాలనే కదా. ఒక దగ్గర మార్చాం. మేడం గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకున్న ఫ్రీడమ్ ఏదైనా వివాదాస్పదం ఉందా, పిల్లలందరూ అక్కడే అవుతారు. వెలుగు వాళ్ళకి ఓపెన్ టైంకి అదే, అందరికి పిల్లలకి అక్కడ మ్యాచెస్ అయ్యి అందరికి అదే. రాజాలు ఇచ్చాడు అక్కడ ఇవ్వకూడదు, జాగా ఆడిచ్చాడు. ఏరియా చాలా ఏరియా నాకు తెలియదు కానీ రెసిడెన్స్ 5 కిలో 100 మీటర్ల దగ్గర మిస్టేక్ క్వార్టర్స్ కూడా కాబోతున్నాయి. తెలిసిన విషయమే హౌసింగ్ బోర్డు కాలనీలో మద్యం షాపు డాబా పెడుతున్నారని, దానికోసమని ఈ రోజు మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి మామిడి గోవిందరావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆయనేమో ఎక్స్చేంజ్ ఆఫీసుకు కూడా పత్రం ఇమ్మంటే ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ ఆఫీసులకు కూడా మేము ఒక వినతి పత్రం అందజేశాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీహెచ్పీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ వైన్ షాప్ గానీ దాబా గానీ నిర్మించడానికి వీల్లేదు. అది నిర్మిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము.